తెలంగాణకు దక్కాల్సిన కేంద్ర సంస్థలు నిధులకు సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న ఢిల్లీలో ప్రధానిని కలిశాక భట్టి మాట్లాడిన ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్. అలాగే ఒక ఐఐఎంని హైదరాబాద్కి శాంక్షన్ చేయవలసిందిగా, ఒక సైనిక్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా, అట్లాగే నేషనల్ హైవే అథారిటీస్ సంబంధించి ఒక 14 ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం మీ దగ్గర ఉన్నాయి, వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా. పార్లమెంట్లో నిరసన చేసి పట్టుబట్టి ఏమ్స్ పట్టుకొచ్చినాం. మేము సాత్సార్యం చేస్తాం. మా బట్టి గారు ఒక్కసారి 2014 నుండి పార్లమెంట్ టీఆర్ఎస్ గులాబీ జెండా పార్లమెంట్ సభ్యులు మాట్లాడింది యూట్యూబ్లో వేసుకొని చూడండి, మీరు అప్పుడు అర్థమవుతుంది. మీరు ఏమ్స్ ప్రస్తావించలేదు, విభజన చట్టంలో పట్టుకొచ్చినాం. ఐఐఎం లేదు, కేసీఆర్ గారు 10 సార్లు లేఖలు రాసిండ్రు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావాలని చెప్పి. ఐసర్ గురించి వెళ్ళి మీకు నిన్న కూడా మీరు చెప్పలేదు దాని గురించి వెళ్ళి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సైనిక్ స్కూల్ నిన్న మీరు అడిగినరు, ఇచ్చినండి. సైనిక్ స్కూల్ ఇచ్చిండ్రు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వరంగల్ భూసేకరణ చేస్తాము, కానీ వాళ్ళు ఒక కొండి పెట్టిండ్రు. దాన్ని ఏం కొండి పెట్టిండ్రు? బిల్డింగ్లు మీరే కట్టాలి, ల్యాండ్ మీరే ఇవ్వాలి అంటే పర్వాలేదని చెప్పినాం మన రాష్ట్ర ప్రభుత్వం. కానీ నిత్యం జరిగేటువంటి ఖర్చు కూడా మనమే భరించాలని చెప్పిండ్రు. అంటే టీచర్ల జీతాలు మనమే ఇవ్వాలి, ప్రిన్సిపాల్ జీతాలు మనమే ఇవ్వాలి, మొత్తం ఇస్తే మేము నడుపుతామన్నారు. ఇంకా వాళ్ళు పెట్టేదేంటి సైనిక్ స్కూల్ అని అక్కడ ఆగింది. మరి మీరు నిర్ణయం తీసుకోండి, ఏ నిర్ణయం తీసుకుంటారో. కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది. దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని, అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఐటీఐఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని, వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసం అయితే మేము పోరాటం చేశామో. నిర్మలా సీతారామన్ గారు ఉన్నప్పుడు మేమందరం వెళ్ళి కలిసినాం. అంతకన్నా ముందు అరుణ్ జైట్లీ గారు ఉన్నారు, అప్పుడు కలిసినాం. ఇంకా బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినాదం ఇచ్చింది మేము. దాని విభజన చట్టంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు వచ్చి అక్కడ నాణ్యతమైనటువంటి ఇనుప ఖనిజ సంపద లేదు అని చెప్పి కొర్రీ పెట్టేది ఆపిర్రు. అది తప్పనిసరిగా మనం డిమాండ్ చేయాలి, తెచ్చుకోవాలి. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇటీవల కాలం లోపల మరి ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేసిండ్రు. అది కాదు మనం అడగవలసింది. మనకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడిగితే వాళ్ళు వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రు. దాంతో తృప్తి పడం మనము కంపల్సరిగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడవలసిన అవసరం ఉన్నది. మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తా అని చెప్పారు. దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని కలిసిర్రు. మేమందరం తోడుగా వెళ్ళేది. హమ్ నై దేరే, ఓ నేషనల్ ప్రాజెక్ట్ నై దేరే, హమ్ ఓ పాలసీ చేంజ్ హోగా అని చెప్పాడు ప్రధానమంత్రి గారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వచ్చినప్పుడు బుందేల్ఖండ్లో 45,000 కోట్ల రూపాయలతో జాతీయ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మోడీ గారు. కర్ణాటకలో మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు తుంగా భద్ర 2 నదులు ఉంటాయి, భద్రా నది పైన మరొక జాతీయ ప్రాజెక్టు 15,000 కోట్లతో ప్రకటించారు బీజేపీ వాళ్ళు. గొంతు హించుకొని మాట్లాడిన పార్లమెంట్లో. తెలంగాణలో కూడా గోదావరి నది పైన కాళేశ్వరం కానీ, లేకపోతే కృష్ణా నది పైన ఉన్నటువంటి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు మీరు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తాం. రంగారెడ్డి జిల్లాలకు అతి ముఖ్యమైనటువంటి మంచినీటికి అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు ఇవ్వమని చెప్పి గొంతు హించుకొని మాట్లాడినాం. స్పందించలేదు మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ని కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే 2019, 20, 2021, 22, 2022, 23, 2023, 24 సంబంధించి దాదాపు ఒక 1,800 కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. బీఆర్జీఎఫ్ ఫండ్స్ గురించి వెళ్ళి నిన్న మీరు ప్రస్తావించారు బట్టి గారు. అది 2015 నుండి, అంటే బీఆర్జీఎఫ్ అంటే బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్, బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ బీఆర్జీఎఫ్. ఒక 2 సంవత్సరాలు ఇచ్చారు, తర్వాత ఇవ్వలేదు. ఆ పైసలు మనకు రావాల్సిన పైసలు
మేము పార్లమెంట్లో మాట్లాడినాం, అరుణ్ జైట్లీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినాం, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడినరు, కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందన లేదు. ఈ విధంగా చెప్పకపోతే